హలో ఫ్రెండ్స్, హాయ్. సద్య గారెలు చేసే విధానం చూసేకి తినే కూడా బాగుంటాయి. గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. మనం మామూలుగా సాయంత్రం పూట స్నాక్స్ ఎలా తింటాం అట్లా స్నాక్స్లో పర్ఫెక్ట్ సెట్ అవుతాయి. ఏమైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు స్వీట్ మాదిరి ప్లేట్లో కూడా వేసి వేయచ్చు దీన్ని. కానీ దీన్ని చేసే విధానం మీకు చెప్తా. ఫస్ట్ సద్దలు తీసుకొని గిన్నె కేపిచ్చేసి దాని పిండి తీసుకున్న తర్వాత ఇలా బెల్లం వేసి బెల్లపానకం చేయాలి. బెల్లపానకం చేసి గిన్నె పట్టుకొచ్చింది పిండి ఉంటుంది కదా, ఆ పిండిలోకి ఈ బెల్లపానకం వేసి బాగా ముద్ద మాదిరి కట్టుకోవాలా. ముద్ద మాదిరి కట్టుకున్న తర్వాత పిండిని ఇట్లా చిన్నగా రౌండ్గా చేసుకుంటే ఇలా అవుతాయి. ఇలా సైడ్ ఇట్లా ఒక బట్ట వేసుకొని బట్ట మీద వేసుకోవాలా. బట్ట మీద వేసుకున్న తర్వాత హలో ఫ్రెండ్స్, ఇట్లా నూనె వేసుకోవాలి. కళాయిలోకి నూనె వేసుకొని మెయిన్ మస్టర్డ్ స్వీట్ కింద గ్యాస్ ఆన్ చేసుకోవాలా. గ్యాస్ ఆన్ చేసుకొని బాగా ఆయిల్ బాయిల్ అయ్యేంత వరకు, ఫుల్ బాయిల్ అయ్యేంత వరకు పెట్టుకోవాలా ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇక ఇలా బాయిల్ కావాలా. చిన్నగా ముక్కలు ఏమన్నా గారెలే గారెలు ఇట్లా ఇంకా బాయిల్ కావాలి, ఇంకా కావాలా. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాయిల్ అయిన ఆయిల్లోకి ఇలా సద్దపిండి మనం గారెలు చేసుకుంటాం కదా, ఆ గారెలు దీంట్లోకి వేసేసి ఇట్లా బాయిల్ వేసి గారెలు అయితే రోస్ట్గా ఒక 3 నుంచి 5 మినిట్స్ ఇలా రోస్ట్ చేసుకుని తక్కువగా గ్యాస్ పెట్టుకొని ఇట్లా రోస్ట్ చేసుకోవాలా. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే రెండు సైడ్లో తిప్పే రెండు సైడ్లు కాలాలి కదా, కాల్స్. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా 2 సైడ్లు కాలాలి, ఒక్క సైడే కాల్సి రాదు. ఎర్రగా అవుతాయి కదా చేసిన తర్వాత ఇట్లా ఎర్రగా అవుతాయి. ఎర్రగా అయ్యామంటే బాగా టేస్టీగా రెడీ అయ్యానట్లు గారెలు. హాయ్ ఫ్రెండ్స్, మా వదిన పెట్టే చిన్న పాప ఈరోజు తానే గారెలు కాలుస్తుంది. మా వదిన ఈరోజు గారెలు చేస్తుంది. హలో ఫ్రెండ్స్, మా వదిన ఈరోజు గారెలు చేస్తుండదు. ఈరోజు నేను అడిగిన దానికే ఈరోజు గారెలు చేస్తుండదు. చూడండి గారెలు ఇప్పుడు 6 అయ్యావే. ఇంకా మా చిన్న మేడం ఇక్కడ రోస్ట్ అయ్యావు కదా, రోస్ట్ అయ్యావు చూడు బాగా. ఇవి తీసి దాంట్లోకి వేసుకునేదే. చూడండి ఫ్రెండ్స్, రోస్ట్ అయ్యాయి. రోస్ట్ అయ్యేది మొత్తం గారెలు రోస్ట్ అయ్యాయి. మంచి రుచి గారెలు, సద్ద గారెలు. మరి బాగా మస్టర్డ్ గుర్తుపెట్టుకోండి, సద్ద గారెలు సద్దలతో చేసే సద్ద గారెలు బాగా టేస్టీగా ఉంటాయి. చూడండి, మీ పల్లెటూరులో కానీ, మీ సిటీలో, మీ టౌన్స్లో కానీ ట్రై చేయండి, బాగుంటుంది. ఇది తిన్నా కూడా డైజెస్ట్ బాగా అవుతాయి, హెల్త్కి కూడా బాగుంటుంది. సరే చెప్పాదినా మరి ఎట్లా చేసేది సద్ద గారెలు? ఫస్ట్ సద్దలు గిర్నికి వేసుకోవాలి. పిండి పట్టుకోవాలి. మనకు తగ్గినంత బెల్లము పాకు పట్టుకొని పిండి తగ్గినంత పిండితోని కలుపుకున్నాను. దాంట్లోకి కొంచెం గోధుమ పిండి, సోడా పొడి, మస్టర్డ్ స్వీట్ గోధుమ పిండి, సోడా పొడి వేసుకోవాలి. బాగా ఉబ్బాలి కదా గారెలు, మెత్తగా రావాలి, ఉబ్బాలా, స్మూత్గా ఉండాలి. కాబట్టి గోధుమ పిండి అదేం సోడా పొడి కొద్దిగా లైట్గా వేసుకోవాలి. వేసుకుంటే పిండి కూడా గారెలు ఇట్లా రౌండ్ చేసినప్పుడు పగిలేవు గారెలు, బాగుంటాయి. ఓకే, ఇట్లా రౌండ్ చేసిన తర్వాత బాయిల్ అయిన ఆయిల్లోకి మనం వేసుకుంటే
రోస్ట్గా మంచిగా రోస్ట్గా అవుతాయి, మంచిగా టేస్ట్ వస్తుంది తినడానికి. తినే టేస్ట్ వస్తాయి. చెప్పదు నేను ఎన్ని రోజులు స్టోర్ ఉంటుంది అది నేను పెట్టుకుంటే ఇంకా వారం 10 దినాలు కూడా ఉంటాయి. పెట్టుకోవచ్చు, ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. బాక్స్ లో ఒక బాక్స్లో పెట్టుకుంటే ఒక బాక్స్లో పెట్టుకుంటే 10 రోజులు కూడా తినచ్చు. రిలేటివ్స్ వచ్చినప్పుడు బాగుంటుంది ఇచ్చాక. చూడండి ఫ్రెండ్స్, పోతే ఇదే సోడాపొడి అంటారు కదా, సోడాపొడి వేసిందానికి అట్లా ఉబ్బుతాయి, పూరీల మాదిరి ఉబ్బుతాయి. ఆ తర్వాత మరి మెత్తగా అవుతాయి. ఇంకొక రౌండ్ తిప్పేస్తే కలర్ చేంజ్ అయిపోతాయి, ఇంకా దగ్గరికి అయిపోతాయి. ఓకే వదిన, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి సద్గారెలో. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా వీడియో షేర్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని మీ బెంగళూరు తెలుగు రాజా.